హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. మనతో పాటు జోర్దార్గా మాట్లాడేందుకు, జబర్దస్త్గా ముచ్చట్లు పెట్టేందుకు మనతో పాటు ఎవరున్నారో తెలుసా? జోర్దార్ సుజాతకుంది. వెల్కమ్ చెప్పేద్దాం. అక్క నమస్తేనే. నమస్తే. నమస్తే. ఎట్లున్నావే నువ్వు? ఏడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు అక్క. అసలు ఆ యూట్యూబ్లా నువ్వే, ఓటీటీలా నువ్వే, సినిమాలా నువ్వే, టీవీలా నువ్వే, ఏడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు. ఏందా హవా ఎట్లా నడుస్తుంది? అంటే బ్లెస్డ్ అనుకోవాలి. అంతేనా? ఎన్ని అవకాశాలు మంచిగా రావడము చాలా మాకైతే చాలా చాలా హ్యాపీ. సంతోషంగా ఉందక్క మిమ్మల్ని అట్లా హవాలా చూడడము. ఆ. అట్లనే మన బావ ఎట్లుండు, రాకేష్ బావ? మస్తున్నాడు. అమ్మో ఈ సౌండే చాలా అంటే చాలా హ్యాపీ ఉన్నది. అవునా? మా ఆయన అందరూ అన్న తమ్ముడు అట్లా పిలిచాడు తప్ప బావ అని చెప్పేవారు ఇక విలువరు. నిన్న అక్క అట్లా అన్నాక ఇక బావ బావ అనాలి. అన్నావు కదా సూపర్ ఉన్నాడు. అవునా? మళ్ళా పాప ఎట్లుంది ఖ్యాతమ్మ? చాలా బాగుంది. యూట్యూబ్ లో Thank you. మొన్ననే మీరు వీడియో రిలీజ్ చేసిర్రు. మస్తు మాట్లాడుతుంది, ముద్దు ముద్దుగా కదా అనిపిస్తుంది ఇప్పుడు కదా. ఇప్పుడే అవును. ఎట్లుంటది అది? మంచిగా ఉంటదా మీతో? చాలా అల్లరి బాగుంటది. చేస్తుంటదా? అవును ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైంది. ఆ అల్లరి మంచిగా చేస్తుంది. షూటింగ్లలోకి వస్తుంటదా? లేదు మాక్సిమం షూటింగ్స్ మాకు ఏదైనా ఉన్నదంటే అత్తమ్మనే పట్టుకొని ఉంటది. అత్తమ్మ కూడా మీకు బాగా బాగా సపోర్టే సపోర్ట్. కదా. అవును. అయితే అక్క, మీ జర్నీ చూసుకుంటే అసలు తిరగలేని జర్నీ అనుకోవచ్చు. అసలు ముందు బావ దగ్గర ఆగినాం కాబట్టి బావ ప్రపోజ్ చేసిండా, మీరు ప్రపోజ్ చేసిరా? అంటే ప్రపోజల్ అది ఫ్యామిలీ ప్రపోజ్ చేసారు బేసిక్ గా మాకు. అవునా? ఆహా. ప్రపోజల్ అంటే ఏం లేదు, పెళ్లి చేసుకోవాలనేది దమాక్లోకి వచ్చింది ఇద్దరికి ఒకరికి. ఇద్దరికి మీరు ముందు ఫ్రెండ్స్ ఉండేనా? మంచి దోస్తులం. ఈడ జబర్దస్త్ లో పరిచయం. లేదు మా ఛానల్ అప్పుడు నేను వర్క్ చేసినప్పుడు మా ఆ, ఛానల్లోనే పరిచయము. ఆ, ఆడికెంచి మంచి ఫ్రెండ్షిప్ ఉండే, దాంతోనే జబర్దస్త్కి వెళ్ళిన. ఆ. జబర్దస్త్ లో ఇంకా మనిషిని అర్థం చేసుకున్నాడు కానీ లేకపోతే మ్మ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాడు కానీ ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడానికి జర టైం మంచిగా నువ్వు ఉంటుండే. తీసుకున్నాక బావ తీసుకుంటా దేనికి టైం ఒకరినొకరు అర్థం చేసుకోనికి. అంటే ఇంకా మనం ట్రావెల్ అవుతుంటేనే అర్థమవుతుంటది కదా, దానికోసం సపరేట్ గా కాఫీ షాప్ లో కోడాలు, సినిమాలో ఇవేం కోడాలు, లేవు. అబ్బాయి ఇట్లాంటి మ్మ్. అసలు ఇప్పుడు మా పెళ్ళైన కెరియర్ లో కూడా మాకు అట్లాంటిది ఏం లేదు. మ్మ్. ఇక వర్క్ చేస్తున్న దగ్గరనే మాకు మంచి మంచి కాఫీ షాప్ ఏదైనా ఉన్నది అంటే వర్క్ ప్లేసే మాకు. ఆహా. సో అట్లా టైం ఎప్పుడన్నా అలుగుతుంటావా అక్క? బావే ఎట్లా బుజ్జగిస్తాడు నిన్ను? అలుగుడు ఆడోళ్ళ జన్మ హక్కు. అంతేనా? ఆ, మరి ఎట్లా అలగానే. బుజ్జగిస్తాడు నువ్వు అలిగినప్పుడు? ఆ బుజ్జగించి అసలు పట్టించుకోడు. మరి కోపం రాదా మీకు? కోపం వస్తే మళ్ళీ వచ్చి సారీ చెప్తాడు కానీ బుజ్జగించడాలు ఇట్లాంటివి ఏమి ఉండవు. లేదా మీరే ఎదురుపోవాలేమో మళ్ళా? అంతే. అంతేనా? అంటే నాకు నేనే అర్థం చేసుకొని మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి అది కావాలి కానీ అంటే ఆయన ఒపీనియన్ ఏంటంటే ఆయన గురించి లేకపోతే ఏదైనా కోపం గిట్ల ఏమన్నా నాకు ఏదైనా అనిపించినా కూర్చొని మాట్లాడుకోవాలంటాడు. అలిగి కోపంతో నీకు నువ్వే దగ్గర పెట్టుకుంటే నీ హెల్తే ఖరాబ్ అవుతుంది. ఓకే. సో దాని గురించి నేను టైం తీసుకొని వచ్చి నీ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి నాకు కూడా అంత టైం ఉండదు. ఆ టైం కూడా మనం ఇచ్చుకోవద్దు అట్లాంటి వాటికి, దాని ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని అంటాడు. సో అందుకే అలిగిన పెద్ద ఫాయిదా ఉండదు కాబట్టి అలగను. ఇక మొత్తానికి అయితే హ్యాపీగా చూసుకుంటాడు బావ నిన్ను. సంతోషమేగా ఇక పిల్లని నిన్ను మంచిగా చూసుకుంటాడు. మాకు అనిపిస్తుంది యూట్యూబ్ లో కూడా అంతా మీరే ఉన్నారు యూట్యూబ్ లా అక్క. అయితే అక్క, మీ జర్నీ చూసుకుంటే ఒక సెలబ్రిటీని మీరు రిసీవ్ చేసుకుంటుండే ఒక యాంకర్ గా. అట్లాంటి సెలబ్రిటీ అయిపోయినావు అక్క. ఎట్లుంది ఆ జర్నీ? ఎట్లుంది అక్క అసలు? అంటే ఎంతో కష్టం అది. అవునా? ఎన్ని కష్టాలు పడో, ఎన్ని బాధలు పడో, ఎన్ని ఇబ్బందులు పడో అన్నిటిని ఓడ్చుకొని లేదు నాకేం తక్కువ కాదు, నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతాను అనే విల్ పవర్ తో ముందుకు వచ్చిన కాబట్టి అలా ఆ స్థాయి నాకు రాగలిగింది. అవునా? అప్పుడు అది ఎట్లొచ్చింది అక్క? ఫస్ట్ మీరు యాంకర్ గా చేసిరు కదా జోర్దార్ సుజాత అని. అప్పుడు జోర్దార్ ఎట్లొచ్చింది? సుజాత కంటే ముందు సుజాత ఆ. V6 లో జాబ్ చేసినప్పుడు. అవును. సో ఏదో ఆడిషన్ అట్లా ఇద్దాము, న్యూస్ ఛానల్ ను ఒకసారి దగ్గరికి ఎంచి చూద్దాము అనుకొని పోయిన ఎక్స్పీరియన్స్ తో. అప్పుడు ఎవరు సపోర్ట్ వాళ్ళు- లేరు అక్క నీకు? ఆహా, ఇండస్ట్రీలో ఎవ్వరు లేరు. ఇట్లా Single చెప్తే ఎవరో చెప్తే వెళ్ళి ఇచ్చినవు. ఇక మ్మ్. ఇంట్రెస్ట్ ఉండే నీకు? ఇంట్రెస్ట్ కాదు, జస్ట్ చూద్దాం. నాకు అసలు పరిచయమే లేదు, నాకు ఈ ఇండస్ట్రీ సైడ్ ఆ. ఈ మీడియా సైడే పరిచయం లేదు. ఆ. ఏదో ఆన్లైన్ మార్కెటింగ్ జాబ్ చేసుకుందాం అట్లా ఇట్లా అనుకున్నప్పుడు నీ భాష బాగుంది, మ్మ్. ఒకసారి నువ్వు అక్కడికి వెళ్తే నీకు నీ 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 గొంతుకి ప్రియారిటీ దక్కుతుంది, ఒకసారి పోయి చూసిరాపో అని చెప్పేసి అంటే అట్లా పోయినా మ్మ్. అనుకున్నట్టుగా సెలెక్ట్ అయినావా అక్క? ఫస్ట్ సెలెక్ట్ ఫస్ట్ అయిపోయినావా? పోగానే మాట్లాడంగానే తీసుకుర్రాలు. ఈ తెలంగాణ యాస యాస, కాబట్టి అలా అదే కావాలేమో అప్పుడు. ఇక ఆ తర్వాత ఎట్లా అయింది అక్క జర్నీ? అక్కడ 1.5 year చేసినాను, దాని ఆ. తర్వాత 7 years HMTVలో వర్క్ చేసిన. సో మస్తు మేము ఫేమస్ అక్క నువ్వు. ఇక ఆడికెళ్ళి ఇక వెనక ఆడికెంచి తిరిగి చూడలే అసలు. చూడలే. జోర్దార్ సుజాతగా మంచి పేరు వచ్చింది. ఇక ఆడికించి బిగ్ బాస్ నుంచి జబర్దస్త్ నుంచి ఇక సేవ్ ది టైగర్స్. ఓటీటీ ఇక దుమ్ము లేచిపోతుంది అంటే ఇక ఇక అయితే అక్క, ఇందాక మనము బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాం కదా. బిగ్ బాస్ లో మళ్ళీ ఎట్లా అనిపించింది? మీ ముక్కు అవినాష్ గారు ఉన్నారు, అభిజిత్ గారు ఉన్నారు, మోనల్ గారు ఉన్నారు, అఖిల్ గారు ఉన్నారు. మస్తు అసలు ధూమ్ ధామ్ ఉండే సీజన్ 4. అసలు ఎవ్రీడే సస్పెన్స్ ఉండే. మిమ్మల్ని మీరు క్యూట్ గా మీ మాటలు తెలంగాణ యాస మస్తు ఇంట్రెస్టింగ్ ఉండే అక్క. ఎట్లుండే ఆ ఎక్స్పీరియన్స్?
అంటే లైఫ్ టైమ్ లో ఒకసారి ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు. అవునా? లైఫ్ లో ఒకసారి అంటే మళ్ళీ వస్తే పోతావు అక్క ఛాన్స్. అవునేమో అవినాష్ గారు అప్పుడు అంటే వాళ్ళ మొగోళ్ళది ఏరబ్బా. అప్పుడు నేను ఒక్కదాన్ని ఉన్నప్పుడు నేను ఒక్కదాన్ని, నాకు ఇక్కడ నన్ను పట్టుకొని ఉండడానికి నా ఫ్యామిలీ వాళ్ళు లేరు, వాళ్ళందరూ ఊళ్ళలోనే ఉంటుండే, నేను ఒక్కదాన్ని కాబట్టి, అది కూడా నాకు కరోనా టైం కాబట్టి నేను పోయిన ఆ టైంలో. ఇక ఇప్పుడు నాకు పెళ్ళైంది, నాకు ఒక ఫ్యామిలీ ఉన్నది ఇక్కడ, మా ఆయన ఉన్నాడు, మా ఆయన ఇప్పుడు నా బిడ్డ ఉన్నది, వదిలిపెట్టి ఏదైనా సినిమా షూటింగ్ అట్లా 4-5 రోజులు బయటికి అయినా అంటేనే పానం అంతా వీక్తా ఉంటది. అట్లానే నెలలు ఆడు ఉండడు అంటే నాతో కాదు ఇక. మరి ఏం నేర్చుకున్నావు అక్క బిగ్ బాస్ పోయినాక? అసలు ఎట్లుండే నీకు, ఎట్లా అనిపించింది? అంటే ఇది ఒక ప్రపంచం. నేను వర్క్ చేసుకున్న నేను క్రియేట్ చేసుకున్న నా ప్రపంచంకి వెళ్ళి ఒక డిఫరెంట్ వరల్డ్ కి పోయినట్టు అనిపించింది నాకు. ఎందుకంటే ఒక 10 మందితో నేను ఎప్పుడు బయటికి పోయిందే లేదు. అట్లాంటిది అంత మందితో కలిసి ఒక ఇంట్లో ఉన్నాను అంటే నా లైఫ్ లో నాకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది నాకు. నువ్వు పోయే ముందు అనుకున్నావు అక్క నేను విన్నర్ కావాలని పోయినావా, లేకపోతే ఎంజాయ్ చేసి నా ఎంత టైం ఉంటే అంత మంచిగా ఉండాలని? అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఎంజాయ్ చేయాలని పోలేదు, లేకపోతే ఇవన్నీ కప్పు కావాలి అదంతా కూడా ఏం లేదు. పోయిన ఒక్కగానొక్క ఎజెండా ఏంటంటే కరోనా టైం బయట ఉంటే జర మన గురించి మనం సేఫ్ ఉండదని అందులోకి పోయినావు. అందుంటే సేఫ్ ఉంటావు కదా 4 గోడల మధ్య. సో ఆ ఒక్క ఉద్దేశంతోనే పోయినా. ఫ్రెండ్స్ ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నారా అక్క? ఫ్రెండ్స్ అయ్యారా అందులో? దాంట్లో అయిన ఫ్రెండ్స్ బయటకు వచ్చిన తర్వాత అంతా ఉండరా? ఉండరు అంటే ఉండేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మెహబూబ్ నాకు హౌస్ లో ఉన్నప్పుడు, మెహబూబ్ దిల్సే హౌస్ లో ఉన్నప్పుడు కూడా నా సిస్టర్ అంటుండే, ఇప్పుడు కూడా అంతే. సో సేమ్ అన్నలాగానే నోయల్ మాట్లాడతాడు, అవినాష్ ఆబ్వియస్లీ అంతే, నోయల్. అవినాష్ గారు కూడా మొన్న రిలీజ్ చేశారు బాబు 1 year అయిపోయింది, చాలా సంతోషపడ్డాం అక్క. మీరు వేయిర్రా బర్త్డేకి? వేయిర్రా? మస్తు ఎంజాయ్ చేసి ఉంటారు కదా. అదక్క ఇదొక అపోహ ఉంది అక్క, బిగ్ బాస్ కి పోయి బయటికి వచ్చినాక ఎవరు అంత సక్సెస్ఫుల్ కారు, పోయి ఎందుకు అన్నట్టు ఒకటి అంటారు. మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎదురు చూస్తారు. ఏందక్క, ఎట్లా తీసుకోవాలి దీన్ని? అంటే నువ్వు ఏ అవకాశాన్నైనా నువ్వు ఎంతవరకు సార్థకత చేసుకున్నావు అనేది నీ మీదనే ఆధారపడి ఉంటది. ఒక మంచి ఆఫర్ ఇచ్చి నిన్ను తీసుకొని వచ్చి కెమెరాల ముందు నిల్చోబెట్టి కథం నీకు మంచి ఆఫర్ ఇచ్చిన తర్వాత నిన్ను బయటకు వదిలేసినారు అంటే నువ్వు అక్కడ వచ్చిన ఫేమ్ ని నువ్వు బయట నిలబెట్టుకోలేకపోయినావు అంటే అది నీ లోపం. అది నువ్వు ఎక్కడో చేయాల్సిన ప్రయత్నం నువ్వు కరెక్ట్ గా చేస్తలేవేమో, లేకపోతే నువ్వు ఇంకా కరెక్ట్ స్టెప్ నువ్వు ఇంకా చేయలేకపోయినావేమో, నువ్వు అవకాశం కరెక్ట్ గా యూజ్ చేసుకోలేకపోయినావేమో, అది నీ మీద డిపెండ్ అయి ఉంటది. కానీ అట్లాంటిది దాని మీద ఏం ఉండకపోవచ్చు. ఎందుకంటే మేము కూడా ఎగ్జాంపుల్స్ ఉన్నాం కదా. అడికే నుంచి వచ్చిన తర్వాత మా కెరియర్ ఏమో ఇదిగాలే, మమ్మల్ని మేము జనాలకు చూపించే విధానంతోనే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నాము. ఆ సీజన్ లో అభిజిత్ విన్నర్ అయింది కదా, అనుకున్నావా విన్నర్ అవుతాడని? ఎవరు అవ్వాలని ఉంటే నీకు, ఎవరు అయ్యారు అట్లా అనిపించింది? అసలు గంత ధమాక్ ఆ టైంలో అట్లనే ఉంటే నేను అప్పుడే ఎందుకు వస్తుంటే, నేను కూడా కప్పు కోసం అక్కడ దాకా ఉంటుండే. ఇక బిగ్ బాస్ తర్వాత ఎట్లుండే అక్క నీ లైఫ్? మళ్ళా బిగ్ బాస్ తర్వాత ఇంకా జబర్దస్త్ గానే ఉన్నది, అందులో బిజీ అయిపోయినా. జబర్దస్త్ అయిపోయిన తర్వాత సేవ్ ది టైగర్స్ రిలీజ్ కాగానే లగ్గమైంది. జబర్దస్త్ తర్వాత మీకు ఇంకా బాండ్ పెరిగింది అనుకుంటా బావతోని, అవును కదా? బావ ఏమన్నాడు మరి, మీరు బిగ్ బాస్ లో చేసి వచ్చిరు మంచిగా అనిపించిందా మీకు అన్నాడా? కాంప్లిమెంట్స్ ఇచ్చిండా అప్పుడు? ఆయన నాకు అసలు ఎప్పుడు సపోర్టే చేయలేదట. అంటే తెలియదు కదా, నేను తెలియదు కదా వాళ్ళకి ఎవరికి అప్పుడు ఆ టైంలో. బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత నేను ఒక ఇంటర్వ్యూ చేసుడుతో నేను తెలుసు ఆయనకి, కానీ నేను తెలియదు కదా ఆయనకు. నీకు ఏమనిపించింది ఈయన గురించి? జర ఫస్ట్ ఇంప్రెషన్ ఏముండే బావ మీద? వాళ్ళు అంటే ఒక్క బిగ్ బాస్ తోని వచ్చిన జర్నీ కాదు కదా వాళ్ళది. అంటే అట్లాంటి షోస్ వాళ్ళు వచ్చింది కాదు కదా. కొన్ని ఏళ్ళ సంది జబర్దస్త్ లో చిన్న పిల్లలతో చేస్తున్నాడు. నాకు ఎప్పటి నుంచో తెలుసు పిల్లలతో చేస్తాడు కాబట్టి నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండే. పిల్లలతో చేయడం అంటే మామూలు విషయం కాదు. అట్లాంటిది పిల్లలతోనే జబర్దస్త్ లో ఈయనకే ఆ సపరేట్ స్థాయి ఉన్నది కదా, మంచి ఇంప్రెషన్ ఉండే. మళ్ళీ బిగ్ బాస్ లో మీరు గంగవ్వతోని బాండ్ ఉండే, మళ్ళీ మీకు సేవ్ ద టైగర్స్ 2 లో ఉన్నారు, 1 లో ఉన్నారు, అన్నిట్లో ఉన్నారు, పోషవ్వ అని. ఎట్లుండే ఆ బాండ్ మీది? అవ్వతోనే అవ్వనే కదా మన అనే ఫీలింగే ఉంటది, ఎందుకంటే అవ్వ లెక్కనే ఉంటది కాబట్టి. మీరు అనుకున్నారా కలిసి చేస్తారు అని? మళ్ళా బిగ్ బాస్ కి వెళ్ళి బయటకు రాగానే ఒక ప్రోగ్రామ్ చేసినాం ఇద్దరం కలిసి. సో సూపర్ అయింది, సూపర్ హిట్ అయింది. ఆ ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ చేసినాం. ఇక సేవ్ ద టైగర్స్ 3 అక్క ఇప్పుడు ఫుల్ బజ్జులు ఉన్నది, అసలు ఆగుతలేదు. ఫస్ట్, సెకండ్, థర్డ్ రన్ అయితేనే ఉన్నది. మళ్ళీ ఫస్ట్ 2 అయితే ఫుల్ ఎంటర్టైన్ చేసినావు. థర్డ్ లో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు రిలీజ్ అయిపోయింది, అందరు చూస్తున్నారు, చూడని వాళ్ళకి ఏం చెప్తావు? ఫ్యామిలీ మొత్తం అందరూ హ్యాపీగా కూర్చొని చూడొచ్చు,
చాలా అంటే చాలా మంచి వెబ్ సిరీస్. ఇప్పటి వరకు తెలుగులో ఏ వెబ్ సిరీస్ కూడా ఒక సీజన్ పూర్తిగా ఫినిష్ చేసుకొని సక్సెస్ సాధించి మళ్ళీ సెకండ్ సిరీస్ తీసిన అది లేదు అసలు. అట్లాంటిది 3 సీజన్స్ సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసుకొని అందరి ప్రేమను అభిమానాన్ని పొందుతుంది. అందరు ఫ్యామిలీ అందరు కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. వర్షాలు పడుతున్నాయి కదా, బయటికి ఒకటి ఇంట్లో కూర్చొని చూడరు మంచిగా. ఇక ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చిందాక సేవ్ ద టైగర్స్ 1 మీకు ఏం చూసి ఇచ్చిరంట డైరెక్టర్స్? అంటే మీ ప్రతిభ మా అందరికి తెలుసు, అంటే మీ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని ఆయనకి ఎట్లా అనిపించింది? ఆడిషన్ కి రమ్మన్నారు. అప్పటికి పెళ్లి అయిందా మీకు? ఆహా లేదు, ఇంకా పెళ్లి కాలేదు. అప్పుడు మరి హౌస్ వైఫ్ క్యారెక్టర్ కదా, ఎట్లా అనుకోరు మీరు ఇంత జబర్దస్త్ గా జోర్దార్ హుషారుగా ఉంటారు, అందుకేనే మా హౌస్ వైఫ్ క్యారెక్టర్ సెట్ అవుతా అనుకుంటా. ఎట్లా వచ్చింది? ఏమో అంటే వాళ్ళు డైరెక్టర్ ఎట్లా ఎట్లా అనుకున్నారు, లేకపోతే ప్రదీప్ అన్న ఈ క్యారెక్టర్ కి అమ్మాయి సూటబుల్ అవుతుంది అని ఏ నమ్మకంతో నన్ను ఆడిషన్ కి పిలిచినారో కానీ ఆడిషన్ కి వెళ్ళి నేను కూర్చొని ఆడిషన్ ఇయ్యంగానే ఈ అమ్మాయి ఫిక్స్ అని చెప్పేసి అన్నారు. సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు V6 లో ఏ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చిందో సేవ్ ద టైగర్స్ కూడా అదే ఎక్స్పీరియన్స్. హ్యాపీ ఫీల్ అయినా నువ్వు? అంటే నేను నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ లేకుండానే పోయినాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్న వాళ్ళందరూ సేమ్ నాకేందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మాట్లాడితే నేను చాలా మెల్ట్ అయిపోతా. సో వాళ్ళందరు రిసీవింగ్ నాకు అట్లుండే అనమాట. ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండే అక్కడ. హ్యాపీ ఫీల్ అయినా, ఓకే నేను ఇంకొక స్టెప్ తీసుకుంటున్నాను, అది కూడా ఇంత మంచి ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లో అడుగు పెడుతున్నా కదా అని చెప్పేసి అనుకుంటే అంత పెద్ద సక్సెస్ అవుతుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అప్పటి వరకు ప్రియదర్శి అన్న కూడా ఫుల్ అప్పుడప్పుడే వస్తుండు, పెళ్లి చూపులు అవన్నీ మస్తు ఆయన సినిమాలు కూడా హిట్ అయినాయి. మళ్ళీ మీకు భర్త క్యారెక్టర్ అంటే ఎట్లా అనిపించింది మీకు? హస్బెండ్ హ్యాపీగానే ఫీల్ అయినాను. ఫీల్ అయినరా? మళ్ళీ మీ సీన్స్ భలే కుదిరితే అసలు ఏంది ముందు మీరు ప్రాక్టీస్ చేస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు? స్క్రీన్ మీద అయితే మమ్మల్ని మస్తు ఎంటర్టైన్ చేస్తారు. అట్లనే ఏం లేదు, అంటే ముందు ప్రాక్టీస్ అట్లా ఏం లేదు. కాకపోతే మాకు ఆ సీన్ చెప్తారు ముందు. సో సీన్ చెప్తారు కాబట్టి అని చెప్పేసి మేము ఆబ్వియస్లీ ఆ అట్మాస్ఫియర్ కి వెళ్ళినాము అంటేనే క్యారెక్టర్స్ మేమే ఆ క్యారెక్టర్స్ అన్నట్టుగానే పోతాం. సో యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ మాకు ఎప్పుడు రాలే. రియల్ గానే ఓకే హైమా అనే క్యారెక్టర్ ఇట్లుంటే ఇట్లనే ఉంటది కదా అన్నట్టుగానే మేము దాంట్లో యాక్ట్ చేసినాం తప్ప సో సపరేట్ గా దీనికోసం ఈ ఫ్రస్ట్రేషన్ తెచ్చుకోవాలి, ఈ మాటలు మాట్లాడాలి అట్లాంటిది ఏం లేకుండే. జనరల్ గా నేను ఇంటికాడ ఎట్లా మాట్లాడతానో అట్లనే మాట్లాడతాను. అవును అట్లనే ఒక డైలాగ్ చెప్పాక జర అందుకో రాదు ఒక డైలాగ్ అందులోకి వెళ్ళి భర్తని తిడుతుంటావు ఉత్తిగా. అంటే నేను తిట్టాలంటే అవతల ముఖం కూడా అట్లా ఉండాలి. నీది ఇంత క్యూట్ ఉన్నది కదా, నేను ఎట్లా తిట్టగలుగుతా? అట్లా కాదక్క చెప్పు. ఊకే సుప్రత్మకం వేసుకొని నన్ను డైలాగ్ చెప్పు అని అంటాను. వామో నన్ను తిట్టినా అనుకుంటా అని నేను చెప్పినా కదా, ఎదురు మనం ఏదైనా మాట్లాడాలంటే ఆపోజిట్ వాళ్ళ ముఖం అట్లుంటేనే మనకు మాట్లాడాలంటే. అంటే ప్రియదర్శన మస్తు విసిగిచ్చిందంటవా మీరు? విసిగియలేదు కానీ ఆ క్యారెక్టర్ గంట రవి అనే క్యారెక్టర్ వైఫ్ ని ఎంత ఘోరంగా ఇబ్బంది పెడుతుంటాడు. చెప్పిన మాట అసలు వినడే ఎప్పుడు బర్రె పాలు బర్రెలు ఎమ్మెల్యే అయితే ఇట్లా అని అంటారు కానీ పెళ్ళని పిల్లల్ని పట్టించుకోడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఆ హైమా అనే క్యారెక్టర్ ఎట్లా తీస్తుంది అట్లా తీస్తుంది అనమాట. సుజాత కాదు హైమానే చూడుర్రి, సుజాతల హైమాని చూడుర్రి అంతేగాని హైమల సుజాతని చూడొద్దు. అంతేనా? ఆయనలో ఉన్న మస్తు బెస్ట్ క్వాలిటీ ఏందక్క యాజ్ ఏ యాక్టర్? దర్శియా ప్రియదర్శి గారు చాలా కంఫర్ట్ గా యాక్ట్ చేయొచ్చు. అంటే ఒక ఆపోజిట్ ఉన్న నేను న్యూస్ చేసి వచ్చినా కావచ్చు కానీ నాకు వెబ్ సిరీస్ చాలా కొత్త. నేను ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నాది. అట్లాంటిది కొత్తగా ఫ్రెషర్స్ చేసే వాళ్ళు కూడా అంత కంఫర్ట్గా చేయగలుగుతున్నారు అంటే ఆయన అంత మంచిగా నేను ఏ డైలాగ్ చెప్పినా కూడా ఓకే నువ్వు ఇంకా ఇంతకంటే బెస్ట్గా కూడా నువ్వు చెప్పొచ్చు అని చాలా బాగా సపోర్ట్ చేసినాడు. సో ఆ సపోర్ట్ అనేది ఆపోజిట్ ఆర్టిస్ట్కి చాలా హ్యాపీ అనమాట. కొంచెం ఫ్రీగా చేయగలుగుతారు. అదే కొంచెం సీరియస్గా అట్లా ఉన్నారు అనుకో ప్యానిక్ అయిపోతారు. సో ఆ ఫ్రీడమ్ అవతల ఆర్టిస్ట్ ఇచ్చిండ్రు అంటే అది మనకు లక్. మళ్ళీ మీ పిల్లలు డింపుల్ లక్కీ డ్రాప్ లక్కీ బేట ఏంది అది లక్కీ డ్రాప్ అనేది అసలు మామూలు వైరల్ కాలేదు. ఎట్లొచ్చింది ఆ ఐడియా? మీకు కలిసి ఎట్లుంటుండే పిల్లలతోని సెట్స్ లా? మంచిగా ఉంటది. అంటే చెప్తున్నా కదా మేము లొకేషన్ కి వెళ్ళామంటే మాకు మా ఫ్యామిలీ లాగానే ఫీల్ అయిపోతాం ఇంకా అందరం. ఆడ కూడా బూతులు మాట్లాడుతుండేనా? అట్లా ఫ్లోలో వచ్చేస్తుండేనా? అంటే అవి బూతులని కాదు, అవి నేను మాట్లాడేటి బూతులు కాదు యాక్చువల్లీ. అవి ఒక వెటకారం కూడా కాదు. తెలంగాణలో అవి కామన్ గా మాట్లాడుకునే మాటలు. అంటే అవతలకి కొంతమంది దగ్గర కొన్ని లక్షణాలు ఉంటాయి. అవతలకి ఏదైనా మాట్లాడాలంటే తిట్టి చెప్పాలంటారు. కొంతమంది ఏమో సామెతలతో మాట్లాడుతుంటారు. కొంతమంది వాడుకల భాషలతోనే మాట్లాడుతూ ఉంటారు ఏదైనా చెప్పినా కూడా.
సో ఆ పదాలు నేను ఊరు పదాలు మాట్లాడుతుంటా కాబట్టి కొంతమందికి అర్థం కాక వాటిని తిట్లు బూతులు అట్లా అనుకుంటారు. అవును. సో బేసిక్ గా నేను ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు కొంచెం సామెతలు మిక్స్ చేసి మాట్లాడతా. అది నాకు సక్సెస్ ఫార్ములా అయిపోయింది. ఇక వేరే ఇద్దరు అభినవ్ అన్న చైతన్య అన్న కలుస్తుండేనా సెట్ లో మీరు? చాలా మంచిగా ఉంటాం మేము అందరం 6 members కలిసినామంటే ఆ రోజు అసలు కిష్కింద కాని ఉంటది మాకు. ఇద్దరు వైఫ్ క్యారెక్టర్స్ కూడా అసలు మీ ముగ్గురు కలిసి సైకాట్రిస్ట్ దగ్గర పోతారు కదా, అట్లా ఎప్పుడైనా ఎవరైనా వేరంటారా మీ దోస్తులు ఎవరన్నా కొట్లాటలు? వాళ్ళు పాపం అమ్మాయి దేవి అని సినిమాలలో కొంచెం బిజీ ఉండింది, అమ్మాయి సాఫ్ట్వేర్ అమ్మాయి. సో అట్లేం లేదు. సెట్స్ లో ఏమైనా ఫన్నీ ఇన్సిడెంట్ ఏమైనా జరిగిందా అక్క? అభినవ్ అన్న మేము అందరం ఉన్నాం, చైతన్య అన్న, నేను, అభినవ్ అన్న, పావని, మేము అందరం ఉన్నాము అంటే అసలు డే అంతా ఫుల్ ఫన్ ఉంటది. ఫన్నేనా? అంటే ఒకరి మీద ఒకరు చాలా కౌంటర్స్ వేసుకొని మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. అల్లరి అల్లరి ఉంటది మాకు. అయితే ఇప్పుడు 1, 2 అయితే ఫస్ట్ లో అయితే ఫుల్ కామెడీ, తర్వాత మళ్ళీ ఇంకా పెద్ద కామెడీ, ఇక థర్డ్ లో ఏదో వింటున్నాం అక్క ప్యారలల్ వరల్డ్ ఉంటది, మీరు కొంచెం భిన్నంగా నటించాల్సి వచ్చింది అని. మరి ఏది కష్టంగా ఉండే మీకు? అంటే నాకు 2 ఈజీ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్లీ ఆడియన్స్ అందరూ సుజాత అంటే గయ్యాలి ఇట్లనే ఉంటది అని యాక్సెప్ట్ చేసిండ్రు కదా, అది నాకు. సో మీరు అందరూ అనుకునేది నాకు నా నోటికి అది చాలా సక్సెస్ ఫార్ములా అయిపోయింది. కానీ బేసిక్గా నేను ఇంట్లో ఎట్లుంటా అనేది జనాలకు తెలియదు. నేను ఇంట్లో ఎట్లుంటాను అదేంది అనేది ఎవరైనా సరే చూడంగానే రాకేష్ సుజాత అంటే అమ్మ సుజాత గయ్యాలి, రాకేష్ చాలా ఇన్నోసెంట్ అనుకుంటా. అదే సేమ్ అదే మేము ఈ సేవ్ ద టైగర్ సీజన్ 3లో ప్యారలల్ వరల్డ్ ఉంటది. ఆ వరల్డ్ లో సేమ్ క్యారెక్టర్ మా ఇంట్లో, మా ఆయన ఎట్లుంటాడు నేను ఎట్లుంటాము అనేదే ప్యారలల్ వరల్డ్ అనమాట. ఆ వరల్డ్ లో కాకపోతే దర్శి ఆ క్యారెక్టర్ లో ఉన్నాడు, యాక్చువల్లీ మా ఇంట్లో అయితే మా ఆయన అవునండి ఏమండి ఏం కావాలండి చెప్పండి అట్లా ఉంటది. నిజమేనా? నాకు డౌట్ నువ్వు బావ మీద వేస్తున్నావు అనిపిస్తుంది. అంటే అందరు అట్లనే అనుకుంటారు బేసిక్ గా, కానీ ఏం చేయను. అది అంటే ఆయన ఫేస్ వాల్యూ అసలు ఉంటుంది బేసిక్ గా. అవును, మొగళ్ళది ఎంత చేసినా కూడా చాలా ఇన్నోసెంట్ ఉంటది కాబట్టి ఓకే, ఆడోళ్ళు కొంచెం మాట్లాడినా కూడా గయ్యాడదని అంటారు. ఫేస్ వాల్యూ అసలు ఉంటుంది. ఇక మరి ఈ వరల్డ్ లో మీరు చేసినప్పుడు ఒక అమాయకురాల్లాగా, ఏం తెలియని అమాయకురాల్లాగా చేసినావంట, కష్టం అనిపించలే నీకు? నువ్వు అదే అంటున్నావు కానీ మా ఇంట్లో నేను అదే కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది. నేను అప్పుడు నేను మా రైటర్ అన్న అంటే మా రైటర్ అన్న అట్లా కూడా నేను రైటర్ అన్న సేవ్ ద టైగర్ సీజన్ 3 చేసేటప్పుడు మేము ప్రదీప్ అన్న వాళ్ళు ఇంటి పక్కన వెళ్ళా అనమాట. సో అన్న నన్నుండే అనమాట, అన్న నువ్వు నన్ను ఇంట్లో చూసి నువ్వు స్క్రీన్ మీద నాకు ఇట్లా చేసినావు కదా అని చెప్పేసి. అన్న వాళ్ళకి అందరికి తెలుసు బేసిక్ గా నేను ఇంటికాడ ఎట్లుంటా అనేది. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు కూడా నన్ను సెట్ లో అట్లనే ఏడిపిస్తుండే, చూసినవా అట్లుంటది అట్లాంటిది సెట్ కి వచ్చిన తర్వాత పులిలాగా అరుస్తుంటది, ఇంటికి పోతే ఏముండదు ఉత్తగత పిల్లే ఆమె. ఈ సేవ్ ద టైగర్ స్టిల్ కొత్త డైరెక్టర్ కదా అక్క, శ్రీరామన్, ఎట్లా చేసిండు మళ్ళా మీతోని? చాలా అంటే చాలా మంచిగా చేసిండు. అంటే సీజన్ 1 తర్వాత సీజన్ 2కి వచ్చిన అరుణ్ అన్న కూడా కొంచెం భయపడినారు అనమాట. భయపడిన అంటే చాలా హ్యాపీగా చేసినాడు, కాకపోతే సక్సెస్ ఫార్ములా ఉంది కదా దాన్ని నిలబడుతున్నాడు నిలబెట్టలేను, అది పెద్ద భారమే కదా. ఫస్ట్ 2 మస్తు హిట్లు, ఇక థర్డ్ ది ఖచ్చితంగా. సో శ్రీరామ్ అన్న కూడా సెట్ కి వచ్చినప్పుడు సీజన్ 2 కూడా అంత మంచిగా హిట్ అయింది, ఇప్పుడు సీజన్ 3 నేను మంచిగా అది చేయాలి అని చెప్పేసి అన్నాడు. కానీ అసలు ఎంత స్వీట్ పర్సన్ అంటే చాలా మంచిగా, అంటే మాకు ఎట్లా అంటే మా సీన్ చూసి మా ముందు పాపం యాక్ట్ చేసి మరి ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పేసి అంటుండే. అన్న నువ్వు కష్టపడకన్నా పర్వాలేదన్న మేము చేస్తామన్నా అని చెప్పేసి అంటే, లేదక్క నువ్వు మంచిగా చేయాలి, మీరు మంచిగా చేయాలి, ఓకేనా మంచిగా చేయాలని చెప్పేసి అంటుండే. చాలా అంటే చాలా మంచి పర్సన్, పెద్ద డైరెక్టర్ అయిపోతాడు. అవునా? మంచి ఫ్యూచర్ ఉందంటావు అంటే ఫీల్ అవుతాడు అన్న. అంటే ఆబ్వియస్లీ నేను అంత పెద్ద మాట చెప్పేదాన్ని కాదు కానీ నాకు అనిపించింది అనమాట, ఫ్యూచర్ లో డెఫినెట్లీ పెద్ద డైరెక్టర్ అవుతాడు. అన్న నువ్వు సినిమా చేసుకునే దానికి హీరోయిన్ నేనే పో రాసి పెట్టుకో, అంతేనా? అన్న ఇంకోటి అడగమన్నాడు శ్రీరామ్ అన్న, ఏంటంటే మీరు ఇన్ని 3 seasons లా దర్శిని ఎన్నిసార్లు కొట్టిరు ఫస్ట్ నుంచి? లెక్కే లేదు అసలు పాపం. ఆయన కూడా అడగమన్నాడు అంటే ఇక ఎంత కొట్టినావు అక్క నువ్వు? అంటే మేము అందరం ఇట్లా కూర్చొని మాట్లాడుకుంటాం కదా, ఆఫ్ స్క్రీన్ కూడా మాట్లాడుతూ కొట్టి మాట్లాడతా అనమాట. సో అది చూసిండ్రు వాళ్ళందరూ, అందుకే అనిసార్లు అంట లెక్కలేదు, మస్తు లెక్కలేను అనిసార్లు కొట్టిన. ఆయన ఇంకోటి కూడా అడగమన్నాడు, ఏంది తెలుసా, మాకు కూడా తెలుసుకోవాలని, ఎవరు నీ ఫేవరెట్? ఎట్లయినా గంట రవి అని చెప్తావు, ప్రియదర్శి అన్న కాదు, ఇంకెవరు ఫేవరెట్? ఇంకా అందరూ ఫేవరెట్ మరి, లేకపోతే మా కిరికిరి అవుతుంది నీకేం. మేము బేసిక్ గా అందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఎవరైనా అభినవ్ అన్న కానీ నా మీద కాకుండా పావని మీద ఏమన్నా కొంచెం క్యూరియాసిటీ చూపించినా నేను కులుకుంటా అనమాట. ఏందన్నా నువ్వు అట్లా చేస్తున్నావు, అందరం ఫ్రెండ్లు కదా, అందరం ఇట్లనే ట్రీట్ చేయాలి, నువ్వు ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేద్దాని. ఇప్పుడు నేను ఒక పేరు చెప్పిన అనుకో, తర్వాత నాకు బ్యాండ్ బాజా అవుతుంది, నాకు ఎందుకు, నాకు అందరు ఇష్టం. మన అభినవ్ అన్న గురించి ఒక మాటలో చెప్పు. కోతి, పెద్ద కోతి. ఏం చేస్తాడు
అంటే ఊకే నాతో పంచాయతీ పెట్టుకుని మా ఇద్దరిది టామ్ అండ్ జెర్రీ లెక్క ఉంటది. అంతేనా? ఊకే రోజు మేము ఇద్దరు కొట్లాట పంచాయతీ. పడుతురు. మళ్ళీ వాళ్ళ వైఫ్ ని మంచిగా చూసుకుంటా చూసుకుంటుండా సినిమాలో? అది సినిమాల పెళ్లి కాలేదు, రియల్ లైఫ్ లో పెళ్లి కాలేదు కానీ రియల్ లైఫ్ లో పెళ్లి అనేది బాగానే చూసుకుంటాడు. చూసుకుండా మళ్ళీ చైతన్యాన్ని ఎట్లుంటాడు? అమాయకులాగా ఉంటాడు పాపం. మాకైతే ఓటీటీలా మరి ఏందో మరి. మంచోడు, మంచోడా? అట్లనే ఉంటాడా రియల్ గా కూడా? రియల్ గా కూడా అట్లనే ఉంటుంది. ఈ ఇద్దరు హీరోయిన్ల అక్కలు ఎట్లుంటుండే? వాళ్ళిద్దరు మంచిగా ఉంటారు. అమ్మాయి దేవ్యాని కూడా నన్ను అక్క అని పిలుస్తుంది. ఆ అమ్మాయిది బాంబే. సో మంచిగా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరు మేము ముగ్గురం చాలా హ్యాపీ ఉంటాం. అంటే ఎవరికి బేసిక్గా ఒక ముగ్గురు ఒక సిరీస్ లో పని చేస్తున్నారు అన్నప్పుడు ఒకరి మీద ఒకరికి ఈగోస్ కుళ్ళు అట్లాంటివి ఉంటాయి కదా. మేము చాలా ఫ్రెండ్లీ ఉంటాం. సో ఎక్కడన్నా ఏదైనా ఇంటర్వ్యూస్కి అట్లాంటి వెళ్తున్నాం అంటే ఒకరికొకరం సజెషన్ చేసుకుంటాం, నువ్వు బ్యూటిఫుల్గా ఉండాలి, నువ్వు బ్యూటిఫుల్గా ఉండాలి అని చెప్పి. సో మేము ముగ్గురం చాలా మంచిగా ఉంటాం. మీ పార్టీలు చేసుకుంటారా? పోతుంటారా అందరు కలిసి సేవ్ ద టైగర్స్ టీమ్? చేసుకుంటాం కానీ నేను పోను. ఎందుకు అంటే పోను అంటే పెద్ద దానికి రీజన్ లేదు, ఒకటే రీజన్, నా బిడ్డ. యూట్యూబ్ అక్క, బిడ్డ అన్నావు కాబట్టి గుర్తొచ్చింది. యూట్యూబ్ లో అసలు ఏం దుమ్ము లేపుతున్నావు అక్క నువ్వు. ఏదో కొత్త వీడియో వస్తుంది, అసలు మాకు ఫుల్ ఎంటర్టైనింగ్ అనుకో. ఈడ లేకపోతే ఆడ, ఆడ లేకపోతే ఈడ, అన్ని మస్తు వైరల్ అయిపోతుంది. ఎట్లొచ్చింది ఆలోచన యూట్యూబ్ పెట్టాలని? నేను బిగ్ బాస్ కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక ఛానల్ పెట్టుకుంటే బాగుంటది అని అనుకున్నా. మీకే అనిపించిందా? మాకే అనిపించింది. సో ఛానల్ పెట్టేసుకున్నా. ఇంక అప్పటి నుంచి ఏదో ఒక కంటెంట్ అంటే చూసే ఆడియన్స్ కూడా నన్ను బాగా లైక్ చేస్తారు, అది నాకు బాగా నచ్చుతుంది. ఆ ప్రేమను మిస్ అవ్వాలని అనిపించదు. కొంచెం గ్యాప్ తీసుకున్నా ఆఫ్టర్ డెలివరీ, కానీ ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసేసినాను. నేను ఏ కంటెంట్ పెట్టినా కూడా జనాలు చాలా మంచి యాక్సెప్ట్ చేస్తారు, ట్రస్ట్ చేస్తారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పినా కూడా అది ఎప్పుడన్నా నేను ఏదైనా కొలాబరేషన్స్ లేకపోతే బ్రాండ్ షూట్స్ ఏమైనా చేయాలన్నా కొంచెం వెనకాడతా. ఎందుకంటే నాకున్న ఫాలోవర్స్ అందరు కూడా కొంచెం జెన్యున్ ఫాలోవర్స్. సో నేను ఏదైనా చెప్పినాను అంటే సీరియస్లీ వాళ్ళు నమ్ముతారు కాబట్టి అని చెప్పేసి ఏదైనా చేయాలి అన్న కూడా కొంచెం వెనక ముందు ఆలోచన చేస్తా. సో కొన్ని అయితే వదులుకున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కొన్ని బ్రాండ్స్ అట్లాంటివి కూడా వద్దు అంటే ఇది చెప్తే వాళ్ళు నిజంగానే నమ్మిందంటే వాళ్ళకి ఏదైనా మైనస్ అవుతుందేమో అట్లా ఇట్లా అని చెప్పి. సో మోస్ట్లీ వాళ్ళందరూ ఎంటర్టైన్ అయ్యే కంటెంట్ తోనే రావాలి అని అనుకుంటా. నాకు ఇష్టం అది. కానీ కొంతమంది నెగిటివ్ కామెంట్లు కూడా పెడుతుంటారు కదా, ఎంత మంచిగా చేసినా ఫీల్ అవుతావా నువ్వు? చదువుతావా కామెంట్లు కూడా చదువుతా, అది కూడా యాక్సెప్ట్ చేస్తా. ఎందుకంటే మన సరౌండింగ్ ఉన్న ఒక 10 మందితో మనం ఒక గ్యాంగ్తో ఉన్నాము అంటే మనకు సంబంధించిన గ్యాంగ్స్ మన చుట్టాలే కావచ్చు, మన ఫ్రెండ్సే కావచ్చు, మనోళ్ళతో మనం ఉన్నా కూడా 10 మందిలో మనం 9 మందికి నచ్చుతాం, ఒకరికి నచ్చాం డెఫినెట్లీ. సో మన గ్యాంగ్ లో మనమే ఒకరికి నచ్చదన్నప్పుడు చూసే ఆడియన్స్ కి అందరికి మనం నచ్చాలని ఏం లేదు కదా. వాళ్ళకు కూడా ఒక్కో క్వాలిటీ వాళ్ళకి నచ్చకపోయి ఉండొచ్చు. సో నచ్చిన వాళ్ళు నాకు ఎట్లయితే బ్లెస్సింగ్స్ ఇస్తున్నారో, నచ్చని వాళ్ళు ఏదైనా కామెంట్ పెట్టినా నేను అట్లనే రిసీవ్ బాధపడలే, ఎప్పుడు బాధపడలే, బావతో చెప్పుకోలే అట్లా అసలు నేను ఎప్పుడు బాధపడను. అంటే నాకు అది అలవాటు అయిపోయింది. ఎప్పుడు అంటే నేను బిగ్ బాస్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కొంతమంది నా నవ్వుని బాగా ట్రోల్ చేసినప్పుడు చాలా ఫీల్ అయి ఉండే నేను. ఇంకా అది పీక్స్ అది నాకు. ఎందుకంటే అది నా స్వభావం, అది నా స్వభావాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయలేకపోయినావు అంటే ఏమో నీకు ఎక్కడనో అది తేడా కొట్టుంటది. బట్ నా రియాలిటీ అదే కదా. సో నువ్వు ఎంత కామెంట్స్ చేసినా నువ్వు కామెంట్ చేసిన దానికి నేను బాధపడాలి అని అనుకుంటే అది నేను కాదు అనుకున్నప్పుడు నేను బాధపడాలి. అది నేనే కదా, నేనే అనుకున్నప్పుడు నేను ఎందుకు బాధపడతా, నా స్వభావం అది. సో అందుకే నేను పెద్దగా నెగిటివ్ తీసుకున్నా కూడా పాజిటివ్ తీసుకున్నప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతానో నెగిటివ్ కూడా అట్లనే రియాక్ట్ అవుతా. బావ ఎట్లా స్ట్రాంగ్ పిల్లరా నీకు? బావ అన్నిట్లో సపోర్ట్ చేస్తాడు. బావ కూడా వచ్చిండు, ఏడ అవుతే ఆడ వస్తుండు బావ. అక్కను వదులుతలేడు అసలు. ఏడవైనా వస్తాడా అక్క బావ? వచ్చిందా అంటే కొంచెం ఏడికి పోయినా రాడు. తన ఏదన్నా వర్క్ లో అడుగుతావా? రాదు ఒకసారి. నాకు కొంచెం భయం ఎక్కువ. నీకు భయపెడతావు నువ్వు మమ్మల్ని, నీకు భయం. అంటే అదే చెప్పిన కదా, నా ముఖము నా గొంతు చూసి అందరు నన్ను పెద్ద లేడీ టైగర్ అనుకుంటారు కానీ అంత సీన్ లేదు నాకు. జర నేను చాలా భయస్తున్నాను, ఎక్కడికన్నా పోవడానికి మస్తు ఇబ్బంది పడతా. కానీ ఇంటర్వ్యూ మొత్తంలో మా ఆయన ఎన్నిసార్లు నువ్వు బావా 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 అన్నావు అంటే మా ఆయన జీవితం సార్థక తప్పు. అంతేనా? ఓ బావా మా అక్కని చక్కగా చూస్తావా అని ఇక వాడతారు ఇక అందరు కింద కామెంట్ల. మళ్ళీ ఎట్లుంది నాకు ఇక నెక్స్ట్ ఏమొస్తున్నాయి నీ సినిమాలు? చెప్తా, అప్డేట్ చేస్తాను. ఒక 2 మంచి సినిమాలు ఉన్నాయి. సో చెప్తా, అప్డేట్ చేస్తా. ఇందాక అమ్మతనం గురించి మాట్లాడినావు కదా, ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం? మనకి ఆ అనుభవం వేరే కదా. ఫస్ట్ మీకు కన్సీవ్ అయినా అని తెలిసినప్పుడు బావ ఎట్లా రియాక్ట్ అయ్యి, నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు? అంటే నేను ఏడ్చేసిన. నాకు ఓవర్ హ్యాపీనెస్ ఏదైనా అనిపించిన, ఎమోషనల్ ఏదైనా అనిపించిన వెంటనే నేను అది బయటకు గక్కేస్తాను అనమాట. ఏడ్చేసిన నేను.
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఆబ్వియస్లీ మా ఇంట్లో ఫస్ట్ మా అత్తమ్మతో షేర్ చేసుకోగానే తను ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఎప్పుడెప్పుడు చెప్తారు వీళ్ళు కెరీర్ మీద పడి పిల్లలు వద్దనుకుంటారు అయ్యింది అని చెప్పేసి చాలా అనుకుని ఉండే. సో చెప్పినప్పుడు ఫుల్ హ్యాపీ అయిపోయింది. ఫ్యామిలీ అందరూ ఎమోషనల్ అప్పుడు అయిపోయినారు. నువ్వు బిజీగా ఉండేనాక సినిమాలు ఉండేనా అప్పుడు? సినిమా లేదు సినిమా లేదు కానీ అప్పుడే సేవ్ ది టైగర్ వచ్చింది. సీజన్ 1 రిలీజ్ అయింది. ఇంకా మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. ఒక 2-3 సినిమా ఆఫర్లను కూడా వదులుకోవాల్సి వచ్చింది. బట్ వచ్చిందా? ఈ టీవీ షోస్ లో చాలా బిజీ ఉన్నాను. మ్మ్. అన్ని బ్యాక్ టు బ్యాక్ షోస్ చేస్తున్నా. మ్మ్. కొంచెం ఉండే నీకు నీకు ఖ్యాతమ్మ పుట్టినాక ఎట్లా అనిపించింది అసలు? ఇంకా ప్రపంచమే చేంజ్ అయిపోయింది. అవునా? సో ఫీలింగ్ ఎట్లుండాక నువ్వు యూట్యూబ్ లో చెప్పినావు కానీ మా ప్రేక్షకులకు చెప్పు జరా. అంటే అమ్మతనమే ఎంతైనా అది ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది ఎవరికైనా. నార్మల్గా ఉన్నప్పుడు చెప్పడము, నార్మల్గా ఉన్నప్పుడు మాట్లాడడం, అది చూసి మాట్లాడడం అది అవుతుంది. కానీ వన్స్ మనం ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మాట్లాడితే అది ఇంకొక నెక్స్ట్ లెవెల్ వరల్డ్. అది ఆడోళ్ళు ఎవరైనా సరే ఆ ఫీల్ ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటారు కదా, కావాలనుకుంటారు. అన్ని పూజలు ఒక లేడీ కనుక నేను అమ్మను కావాలని చెప్పి మొక్కకపోతే దేవుళ్ళే ఉండకపోవునేమో. ఆ దేవుళ్ళు ఉన్నారంటే కారణం ఆడోళ్ళు మొక్కులు పెట్టే మొక్కులకే ఉన్నారేమో అనిపిస్తుంది. మంచి మాట చెప్పినావు అక్క నువ్వు. అట్లనే మీరు ఒక మూవీ తీసిరు కదా కేసీఆర్ అని, ఫస్ట్ మూవీ. అప్పుడు చిన్నగా ఉండే కదా బిడ్డ పాపం. అట్లా అయినా గానీ తిరిగినావు నువ్వు ప్రమోషన్లు వేసుకొని. అత్తమ్మ వచ్చింది ఇక అంతా తిరిగినావు. ఎట్లుండే ఆ ప్రమోషన్? ఆ మూవీ తీయాలని ఎవరితో ఆట అది? అంటే సినిమా కంప్లీట్ మా ఆయనదే. ఆయన డ్రీమ్ అది. ఆయన డ్రీమ్, ఆయన ఒక మూవీ ప్రొడ్యూస్ డైరెక్షన్ కూడా చేయాలని. సో ఏదైనా సరే మనం ప్రొడక్షన్ లో తీస్తామా లేకపోతే మనం డైరెక్షన్ చేస్తామా, యాజ్ అ హీరోగా చేస్తామా, ఏదైనా సరే మనం ఒక సినిమా చేయాలనేది ఆయన డ్రీమ్. ఇంకా మేము ఆ సినిమా తీసి అంత సక్సెస్ఫుల్ గా రిలీజ్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ మా వెనకాల మాకు పిల్లర్స్ లాగా నిలబడ్డ మా ఫ్యామిలీయే. వాళ్ళు కనుక లేకపోతే మేబీ ఇంకా రిస్క్ తీసుకునేటోళ్ళ మేము అసలు ఏమైతుండేనో కూడా అర్థం కాకపోతుంటే. ఎందుకంటే యాజ్ ఇద్దరం ఆర్టిస్ట్లం అయి ఉండి ఒక పని మీద మేము బయటికి పోతున్నాము అని అంటే ఇంటి దగ్గర వాళ్ళు కనుక కరెక్ట్ గా లేకపోతే మేము బయటికి వెళ్ళి మేము పనులు చేసుకోలేము. దాంట్లో మా అత్తమ్మ పీక్స్ అనమాట. ఇంకా పాపం ఆవిడ చెప్తూ ఉంటది, మా ఆయన కెరియర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఆయనను పట్టుకొని స్టేజ్ దగ్గరికి, షోస్ దగ్గరికి అట్లా పిల్లోని పట్టుకొని వెళ్తుండే అనమాట. సో తను మిమిక్రీ చేయడం కానీ, వెంట్రలాక్విజం చేయడం కానీ అట్లా ఆవిడ దగ్గరుండి చేతులు పట్టుకొని తీసుకొని పోతుండే కదా. సో అదే ఎక్స్పీరియన్స్ సేమ్ మా ఇద్దరికి మళ్ళీ అయింది. సో మాకు బేబీ వచ్చిన తర్వాత ఆమె బేబీని పట్టుకోవడము, ప్రమోషన్స్ అన్నిట్లలో మేము తిరగడము, బికాజ్ ఫీడింగ్ మీద ఉంది పాప. సో ఫార్ములా ఇవ్వడము లేకపోతే కేర్ టేకర్ పెట్టడం అట్లాంటి మాకు అసలు ఎవరికి ఇష్టం లేకుండే. కానీ మాకు అది పీక్స్ టైమ్. రిలీజ్ కి మనం ఇంకా సినిమా రిలీజ్ చేసుకోకపోతే మళ్ళీ వెనుకబడిపోతామేమో, ఏదో ఒకటి చేసుకోవాలి, మన హెల్త్ గురించి అని ఆలోచించుకో తర్వాత తీసుకుందాము అని చెప్పి ఇంకా ధైర్యం చేసి చేసినాము. ఆ టైంలో ఎవరైనా ఇంట్లోండి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు, కానీ నువ్వు ముందుకు వచ్చి చిన్న బేబీని పట్టుకొని ఎక్కడ అయితే అక్కడ ప్రమోషన్లల్లా అన్నిట్లో తిరిగినావు. మళ్ళీ బావ ఎప్పుడు వద్దులే ఉండు అని చెప్పి అన్నాడు చాలా సార్లు, నువ్వు వద్దులే మరి నువ్వు రెస్ట్ తీసుకో, పర్లేదు, ఈ వాతావరణంలో నువ్వు బయటికి రాకపోవడమే మంచిది. మా అత్తమ్మ కూడా అట్లనే అంటుండే. కానీ ఇంకా మళ్ళీ నేను చెప్పుకున్న తర్వాత ఇప్పుడు దానికి లాంగ్వేజ్ మొత్తం నేనే చూసుకున్నా. నేనుంటే కొంచెం అన్నా నాది హెల్ప్ ఎక్కడో కావాల్సి వస్తుంది, నేను ఉంటానండి పర్లేదు, ఇంకొక పర్సన్ తీసుకొచ్చుకొని పెట్టుకునే అంత మనకు లేదు, మనం చేసుకుందాం ఉన్న దాంట్లో అని చెప్పేసి చెప్పుకున్నా అనమాట. చెప్పుకున్న తర్వాత ఇంకా ఆయన కూడా ధైర్యం చేసిండు. మా అత్తమ్మ కూడా సరే మీరు చేసుకొని మీ వెనకాల మేము ఉన్నాం కదా, మేము వస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా. సో స్టిల్ ఇప్పటికీ అంతే, ఏదన్నా వర్క్ ఉంది బయటకు వెళ్తున్నామంటే మీరు హ్యాపీగా పోయి రాపోరు, మేము చూసుకుంటాం ఇంటికాడ పిల్లల్ని అని చెప్పేసి అంటారు. సో ఫ్యామిలీ అనేది డెఫినెట్లీ ఉండాలి. ఉంటేనే మనము, మీరు కూడా వర్కింగ్ ఉమెనే కాబట్టి మీకు కూడా ఫ్యామిలీ వాల్యూ తెలుస్తుంది కదా. సో ఆ సినిమాకి ఎంత కష్టపడ్డారు అక్క? మరి కష్టపడిన ఫలితం వచ్చిందని అనుకురా మీరు? వస్తుందా రాదా అనేది మేము ఆ టైంలో మేము ఆలోచించలేదు. కష్టపడ్డాము, దేవుడు మేము అనుకున్న దానికంటే డబ్బులు ఇచ్చిండు, మాకు ఇచ్చిండా? ఓకే, హ్యాపీ ఉన్నాం. ఇక మళ్ళీ ఆ తర్వాత ఏ మూవీస్ తీయాలనిపించలే మీకు? మళ్ళీ ఏమైనా వస్తుంది? లేదు, స్క్రిప్ట్ మీద ఉన్నాడు తిను. సో అనౌన్స్ చేస్తాడు సూన్. సో మళ్ళీ ఒక మూవీ తీస్తున్నారు మీరు. ఇక ధూమ్ధామే, పాప కూడా చూస్తుంది ఇక పెద్దగా అయింది కాబట్టి. అక్క ఆ సినిమా కోసము ఇప్పుడు సినిమా తీయాలంటే మామూలు విషయం కాదు, పైసలు కూడా మీరే పెట్టుకుంటారు. మరి ఎట్లా అరేంజ్ చేసుకురు పైసలు? మేము విన్నది ఏంటంటే మీరు మీ కారు కూడా అమ్మి సినిమాలు తీసిరంట.
ఏందాక అంత కష్టం ఉండేనా? ఎట్లా ఏమైంది? అంటే మనం ఏదన్నా పని చేస్తున్నాము, మనకు ఫినాన్షియల్‌గా మనకు సపోర్ట్ కావాలంటే మనం పోయి ఎవరి దగ్గర చేతులు పెట్టి అడగలేం. ఎందుకంటే మేము అటు ఆయన, ఇటు నేను ఇద్దరము ఒకరిని పైసలు అడిగి చేసినోళ్ళం అయితే కాదు. కాకపోతే మా ఇద్దరి దగ్గర ఉన్న ఒక ఫార్ములా ఏందంటే, నేను ఇది చేస్తున్నా జర నేను ఇంత ఇచ్చుకోగలుగుతాను. మీరొచ్చి ఆ! మాకు ఈ పని చేసి పెట్టరా. తను ఏర్పరచుకున్న సర్కిల్ అట్లా ఉండే. సో, ఇంకా ఫినాన్షియల్‌గా అంటే మన దగ్గరున్నదే పెడదాము. దేవుడు ఖచ్చితంగా మనకు మనం కష్టపడితే, మనం సిన్సియర్‌గా కష్టపడితే దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు. చూద్దాం, మనమైతే చేద్దాము. ఎందుకంటే మీ డ్రీమ్ ఇది. ఈ తర్వాత పిల్లలు, మనదొక ఫ్యామిలీ స్టార్ట్ అయిన తర్వాత ఇట్లాంటి స్టెప్స్ తీసుకోవాలంటే మీరు తీసుకోలేరు గదా! మీరు హ్మ్. ఎక్కడ ఆలోచించకండి, మీరు చేయండి. ఇంకా మనకు ఈ ఏజే గదా! మనం కష్టపడదాం గదా! అని చెప్పేసి కొంచెం మోటివేట్ చేసిండే అనమాట. హ్మ్. సో, అంటే చేయాలని తనకు ఎంత బలంగా అనిపించినా గూడా ఫినాన్షియల్‌గా మేము అన్నీ అది చేసుకున్న తర్వాత చాలామందన్నారు అన్నీ పెట్టుకొని హ్మ్. తీసుకున్నారు. వాళ్ళకి వీళ్ళకు బినామీగున్నారు. అందుకోసమనే పైసలిచ్చినారు. వాళ్ళిచ్చిండ్రు కాబట్టి వీళ్ళు చేసినారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడిండ్రు. సో దట్ ఎంతమంది ఎన్ని మాట్లాడినా పెట్టింది మేము, చేసింది మేము కాబట్టి మాకు తెలుస్తది. బాధపడలే అక్క? ఎంతోమంది ఏం జేస్తారు మీరు సినిమాలు అని ఏమన్నా అన్నప్పుడు మీ ఇద్దరు కూర్చొని బాధపడిన సందర్భాలుండేనా? వాళ్ళెవరన్నా అట్లా మాట్లాడితే మేమింకా దాన్ని చాలా స్ట్రాంగ్‌గా తీసుకుంటుండే. అవునా? అంటే వాళ్ళు అట్లా అంటున్నారు గదా! వాళ్ళ ముందే మనం జేసి చూపెడదాం అని జెప్పేసి అనుకున్నాము. హ్మ్. సో, మా కేసీఆర్ 'కేశవ చంద్ర రామావత్' మూవీ రిలీజ్ అప్పుడు గూడా గవర్నమెంట్ చేంజ్ అయింది అవును. యాక్చువల్లీ. హ్మ్. చేంజింగ్ టైమ్‌లో చాలామంది అన్నారు గదా! ఆపోజిట్ గవర్నమెంట్ వచ్చింది, సినిమాని అస్సలు నిలబడనియ్యరు, తొక్కి పడేస్తారు. సినిమా హ్మ్. రిలీజ్ అవ్వడమే చాలా కష్టం అని జెప్పేసి అన్నారు. మాకు ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఏమి ఆపలే. హ్మ్. ఓకే. ఎందుకంటే మా మా మేము తీసుకున్న స్టోరీ అట్లాంటిది గదా! సో, హ్మ్. ఏ గవర్నమెంట్ మమ్మల్ని ఆపలే. ఆహ్, మా మా సినిమా రిలీజ్ గాకుండా, మా సినిమా సక్సెస్ గాకుండా ఎవ్వరు ఆపలే. హ్మ్. జనాలు చాలా మంచిగా ఆదరించిండ్రు. అక్కడ 'పుష్ప 2' సినిమా నడుస్తుంటే ఇక్కడ కేసీఆర్ మూవీ నడిచింది. అమ్మో! సో, ఆ! అంటే మాకు కూడా చాలా ప్రౌడ్ అనిపించింది. వాళ్ళు అంతే గదా రిలీజ్ మరి. గాదు, అట్లా ఇట్లా అని అనుకున్నోళ్ళ ముందే రిలీజ్ చేసి సక్సెస్ కొట్టినాము. హ్మ్. ఓటీటీలో గూడా మంచి పేరొచ్చింది. హ్మ్. హ్మ్. సో, అంటే నా అదింకా చాలా ప్రౌడ్‌నిస్తది. భయమేలే అక్క మీకు మరి అట్లా ఇంత పెద్ద పొలిటికల్ పవర్స్ ఏమైనా యూజ్ చేసి ఆపేస్తారేమో. మళ్ళప్పుడు ఎట్లా దాని నుంచి వచ్చిర్రు? బయటకొచ్చిర్రు? అంటే మేము భయపడలేదు. కొన్ని ఒచ్చినాయి. అంటే హ్మ్. తాకిళ్ళైతే ఒచ్చినాయి. కానీ భయపడలే. హ్మ్. కొన్ని రోజులు సినిమా అయిపోయిన తర్వాత 'కేసీఆర్' అని పేరుండింది గదా! కొన్ని రోజులు ఆపేసేయండి సినిమా అని జెప్పేసి అన్నారు. ఆ! యాక్చువల్లీ అది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది. ఓకే. సో, ఆపేసినారు. తర్వాత ఎవరు ఆపలే. ఇంక హ్మ్. మేము అన్నీ సెట్ జేసేసుకొని స్టోరీ మొత్తం అందరికి చూపిచ్చి ఈ కార్ కథేంది మీ ఫస్ట్ కారా అది? నీ ఇష్టంగా హ్మ్. కొనుక్కున్నావా అక్క? అవును. మళ్ళా ఏదో ఇచ్చేసేటప్పుడు సినిమా కోసం బాధ అనిపియలే? అంటే మనం లైఫ్‌లో ఎవరి కోసం చేస్తాం జెప్పు? ఎప్పుడైనా సరే. హ్మ్. మన పుడితే ఫ్యామిలీ. పిల్లలు, లేదంటే హ్మ్. కట్టుకున్నాయన. కట్టుకున్నోడు నిజంగానే తాగుతాడు, పైసలను మొత్తం ఆగం చేస్తాడు అనుకున్న దాని గురించయితే మన దగ్గర దాసుకున్న రూ. 10 కూడా మనం బయటికి తీయం. హ్మ్. కానీ మనం కట్టుకున్న మొగుడు దగ్గర సత్తా ఉన్నది. ఏదో ఒకటి చేయగలుగుతాడు అనే నమ్మకం నీకున్నదంటే ఒంటి మీద బంగారం కూడా తీసి ఇచ్చేయగలుగుతాం. హ్మ్. ఆడోళ్ళ దగ్గర ఆ గుణం ఉంటది. హ్మ్. సో, మా ఆయనని నేను ఆయన కెరియర్ మొత్తం చూషిన. ఆయన చెప్పిన మాటల్లో, ఆయన ఉండే విధానంలో మొత్తం జూషిన. ఆళ్ళ ఫ్యామిలీ మొత్తం జూషిన. ఆయన ఎంత కష్టపడగలుగుతాడు అనేది నేను దగ్గరికెళ్ళి జూషిన. అట్లాంటి నా భర్త నేనే నమ్మకపోతే ఎట్లా? ఇక ఆ కార్ చిన్నగా ఆ కారు అనిపించింది నాకు నీకు. చిన్నగా అనిపిచ్చింది. అంటే ఒక ఒక ఫాదర్‌లాగా ఆయన ఎనకుండి ఆయనను ముందుకు నడిపియాలనుకున్నా ఆ హ్మ్. సినిమా విషయంలో. సో, నాకది చాలా ప్రౌడ్ అనిపిస్తది. చూసినావా ఇప్పుడు నేను ఎన్ని ఇన్ని చేసినా సార్లు బావ ఎందుకన్నానో, మా బావ మంచోడు. ఇగో అందుకే అన్నా నేను. బావ బావ అని ఇన్ని సార్లు తీసిన. అంత మంచోడు భర్తగా దొరికితే భర్తగా మళ్ళీ దొరికిండు. ఇంకేం కావాలి ఒక ఆడబిడ్డకి కదా! కదా! ఇగ ఆ! ఏ కార్ అంటే చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే కార్ కొనుక్కోవాలి, కార్ కొనుక్కోవాలి. కార్ కొనుక్కుని ఒక సంవత్సరం నడిపిన దాని మీద మురిపం కూడా పోయిందని. పోయింది. ఆ! మళ్ళీ సో, బావ మా కొత్త ఆయన కారు ఉన్నాడు కదా! కొనిస్తుండా లేదా? కొనిస్తుండా లేదా? మా ఆయన కార్ అసొంటి మనసులో తిప్పుతున్నాడు నన్ను. అబ్బా! సాలుగా ఇగ నాకు. ఏమన్నా చెప్పినవా? మా ఇగో ఆయన బావ కవర్ చేసింది గానీ, జాలిగా నువ్వు మా ఆయన తర్వాత నన్ను పెద్ద కార్ ఇప్పిచ్చేసేయి మా ఒక 10 అక్కకి. రోజులు నన్ను మా ఆయన ఏమనడిగ. అంతేనా? అక్క ఇప్పుడు మంచిగా ఎంతో దూరం వచ్చినావు అక్క. ఆ! వెనకకు తిరిగి చూసుకుంటే నీకెప్పుడన్నా ఒక ఇన్సిడెంట్ ఇంకా కలుక్కుమంటది చూడు. అదేమన్నా ఉందా ఇన్సిడెంట్? ఇప్పుడు ఇంకా వెనకకు తిరిగి పోయి చూసుకుంటే. నీ అన్ బాధ పెట్టింది, పోనీ సంతోషపెట్టింది కూడా చెప్పొచ్చు. 2 చెప్పొచ్చు. అంటే నా లైఫ్‌లో ఫుల్ హ్యాపీ అంటే నా ఫ్యామిలీయే. హ్మ్. ఫుల్ హ్యాపీ. అంటే ఎవరికైనా ఏ ఆడపిల్లకైనా ఎట్లా మనం పుట్టినము, ఎట్లా మనం పెరిగినము, మన కెరియర్‌లో మనం ఎట్లా సక్సెస్ అయినము అనేది మనకెంత ఎమోషనల్ థింగ్ ఉంటదో, మనం ఫ్యూచర్ గురించి ఎట్లయితే కలలు కంటామో, ఆ కలలు కన్న దానికి మనకు కరెక్ట్‌గా పర్సన్స్ రాకపోతే, మనం పుట్టిన దగ్గరికెళ్ళి మనం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైతది. అవును. ఇప్పుడున్న ఆడోళ్ళందరూ ఫేస్ చేసే ఫస్ట్ ఫస్ట్ ఇదే.
సో నాకు దేవుడికి నేను ఏ రోజు నాకు ఇట్లాంటి కుటుంబం కావాలి, నాకు ఇట్లాంటి భర్త కావాలని నేను కోరుకోలే. నాకు అట్లాంటి ఫ్యామిలీని నాకు ఇచ్చినాడు. సో అది నాకు చాలా అంటే చాలా హ్యాపీ థింగ్. నేను నాకు బోనస్ లైఫ్ అనుకుంటా నేను మా ఆయనతో. అంటే నేను ఏదేదైతే సాధించుకోవాలి అనుకున్నానో అంతవరకు నేను సాధించుకున్నా. నాకు ఇప్పుడు ఇచ్చిన లైఫ్ అంతా కూడా హ్యాపీ లైఫ్ అంతా దేవుడు నాకు బోనస్ ఇచ్చిందే. అదే నా హ్యాపీ థింగ్. ఇంకా సాడ్ థింగ్ అంటే నేను పడ్డ కష్టాలు నాకు ఎప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. నేను సింగిల్ గా నేను హైదరాబాద్ నేను వచ్చి నేను ఎన్ని కష్టాలు పన్నాను. సో ఒక సింగిల్ గా ఉండి ఈ రోజు నా జోర్దార్ సుజాత అని అంటే ఊరోళ్ళు అందరూ కూడా మా ఇంటి పిల్లనే, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే, ఎంత పెద్ద బిజినెస్ మెన్స్ అయినా సరే మా ఇంటి పిల్లనే అని చెప్పి నన్ను దగ్గరికి తీసుకొని మాట్లాడతారు కదా. సో నేను పడ్డ కష్టం వల్లనే నాకు ఈ రోజు ఇదంతా దక్కింది అని చెప్పేసి అనుకుంటా. స్టార్టింగ్ డేస్ లో ఎప్పుడన్నా నీకు బాగా ఇటు సినిమాల వైపు రాకుండా ఇప్పుడు చెప్పినావు కదా ఒకదాన్నే వచ్చినా అని, అప్పుడు ఎంత కష్టం ఉండేది? ఏడ్చినావా ఎప్పుడన్నా కూర్చొని? వర్క్ విషయంలో చాలా ప్రెషర్ ఉండే. అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఇక్కడ ఒక్కదాన్నే ఉండే నేను. నాకు ఏంటంటే నేను హ్యాపీ అయినా సాడ్ అయినా సరే నేను ఒక్కదాన్నే ఫేస్ చేస్తా. అమ్మ వాళ్ళకి ఇంటికాడ ఏం చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఊళ్ళో ఉంటారు. ఇక్కడ మనం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ మనం చెప్పుకున్నాం అనుకో, ఎందుకు నీకు అవన్నీ, నువ్వు ఇంటికి వచ్చేసేయచ్చు కదా, ఇక్కడనే ఉండొచ్చు, లేదంటే ఎవరినో ఒకరిని చూస్తాం పెళ్లి చేసుకోవచ్చు కదా అని మాట్లాడతారు. సో ఏదన్నా చెప్పుకోవాలన్నా కూడా వద్దులే, ఎందుకు అనవసరంగా చెప్పుకొని మళ్ళీ వాళ్ళని బాధ పెట్టుడు మనం ఎందుకు అని చెప్పేసి చెప్పుకునేదాన్ని కాదు. అట్లాంటివి చాలా ఉండినాయి. ఏదైనా సరే నాకు నేనే దానికి సొల్యూషన్ వెతుక్కునేదాన్ని. చాలా ధైర్యం కావాలక్క. అట్లనే ఇప్పుడు చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ కొట్లాడవడ్డు, ఒకళ్ళొకళ్ళు చంపుకునుడు, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మీరేమంటారు అసలు ఇట్లాంటి వాటి మీద? వైఫ్ అండ్ హస్బెండ్ సినిమా సేవ్ ద టైగర్స్ లో ఉంది, ఎంత ఆప్యాయంగా ఉంటారు, కొట్టుకున్నా తిట్టుకున్నా. మీ లైఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. సో వాళ్ళకి ఏం చెప్తారు ఆప్యాయంగా ఉండాలి అంటే? ఈ జనరేషన్ లో ఒకటి పెద్ద మైనస్ థింగ్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ లో ఉంటారు, ఇద్దరు ఎంప్లాయీసే. ఎవరికన్నా ఏదన్నా అవతల మనిషితో జరిగింది అంటే కూర్చొని మాట్లాడుకునే తీరుకుండదు ఎవ్వరికి. 24 గంటలు ఫోన్లో ఉంటారు, మాట్లాడుకునే తీరుకుండదు. నీకు ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు మనిషితో కూర్చొని మాట్లాడుకున్నావు అంటే నీ మనసులో ఉన్న భారం అంతా దిగిపోతుంది. ఇంట్లో నీకు ఎవరితో సమస్య ఉన్నా, నీ భర్తతో నీ భార్యతోనే కాదు, నీకు ఎవరితో సమస్య ఉన్నా ఒక 5 నిమిషాలు కూర్చొని నీ మనసులో ఏమనిపిస్తుందో నువ్వు మాట్లాడుకునే స్పేస్ ఎందుకు నువ్వు డిలేట్ చేసుకుంటున్నావు నీ లైఫ్లో? అట్లా డిలేట్ చేసుకోకుండా నువ్వు మనసులో అన్ని పెట్టుకుంటున్నావు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ ని ఎట్లా తీర్చుకోవాలని అర్థం కాక అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి సొసైటీలో. సో నీకు ఏదన్నా నీ మైండ్లో వచ్చింది, లేకపోతే ఏదన్నా ఊర్లో ఉన్నప్పుడు, లేకపోతే మనకి ఇంత సోషల్ మీడియా ఇదంతా లేనప్పుడు ఒక మనిషి ఒకటి నీ కోపం వచ్చినా అరుచుకునే వాళ్ళు, తిట్టుకునేటోళ్ళు, రాత్రి తిట్టుకునేటోళ్ళు, పొద్దుగల కలుసుకునేటోళ్ళు. సో పొద్దుగల తిట్టుకునేటోళ్ళు లేదంటే రాత్రి కలుసుకునేటోళ్ళు, ఏదో ఒకటి అంటే గొడవనైనా సరే నీ మనసులో ఏదున్నదో నువ్వు బయటకు కక్కుతున్నావు కాబట్టి నీ లోపల ఏం ఫ్రస్ట్రేషన్ ఉండదు. అట్లాంటిది కాకుండా 24 గంటల ఓకేలే సంపాదించుకుంటున్నామని ఈగోకి వెళ్ళడం కానీ, వాళ్ళతో మనకేం ఉన్నదిలే అనుకోవడం కానీ, అవతల నీకు మంచి చెప్పినా సరే వినే అంత ఓపిక నీకు లేకపోవడం కానీ, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మనుషులతో కూర్చొని మాట్లాడుకుంటే ఎటువంటి ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా సార్ట్అవుట్ అయిపోతుంది. మాట్లాడుకోవాలి ఫస్ట్. ఫోన్లు నీకు జనరేషన్ అంతా ఫోన్లోనే ఉన్నది కావచ్చు, ఫ్యూచర్ అంతా ఫోన్లోనే ఉన్నది కావచ్చు, కానీ ఫ్యూచర్ పార్ట్నర్ పక్కనే ఉన్నది కదా. ఓకేలే భార్య లేకపోతే భర్త ఈజీగా బతకలేడా, పెండం లేకపోతే భర్త ఈజీగా బతకలేడా అని అనుకుంటారు, కానీ బతకలేరు నిజంగా. ఆడోళ్ళు లేకుంటే మొగోళ్ళు బతకలేరు, మొగోళ్ళు లేకపోయినా ఆడోళ్ళు సరిగ్గా బతకలేరు. సో అదంతా కూడా రావాలని కూర్చొని మాట్లాడుకుంటే సార్ట్ అవుట్ అవుతుంది. అర్థం చేసుకొని ముందుకు పోవాలి అంతే. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ వేసుకుందాము. యాక్టర్ లేదా యూట్యూబర్ ఏది? అమ్మో అట్లంటే ఎట్లా? యూట్యూబర్ నన్ను జనాలందరికీ ఎప్పటికి దగ్గర ఇస్తుంది, యాక్టర్ అంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అంటది. రెండు ఇంపార్టెంటే, రెండు కళ్ళు లాంటివి. ఒకటంటే నేను ఏది చెప్పను. బిగ్ బాస్ లేదా జోర్దార్ న్యూస్? జోర్దార్ న్యూస్. అంతేనా? అంతే కదా, అది ఉంటేనే వచ్చింది. డబ్బు లేదా పేరు? పేరు. ఆబ్వియస్లీ డబ్బు కూడా. డబ్బు లేకపోతే నీకు ఎంత పేరున్నా కూడా నీకు మర్యాద ఇయ్యరు బేసిక్ గా. అవును, ఈ రోజులలో అదే అవుతుంది కదా. రీల్స్ లేదా వ్లాగ్స్? ఏందబ్బా నువ్వు ఇట్లా ఇడికాట పెడుతున్నానా నేను? వ్లాగ్సేనా అక్క? అట్లనే బావ ఇప్పుడు బాగా కుకింగ్ షోస్ లా జాతిరత్నాలా కనిపిస్తున్నాడు, మంచిగా వండుతుండు. మరి మీకు ఎప్పుడన్నా వండిండా? మా ఇంటి దగ్గర మాకు సండే వచ్చిందంటే మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వండి పెడతాడు. మాకు ఏం వండుతాడు? ఏదైనా అంటే డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాడు. నాన్ వెజ్ ఉండదు, నాటలోడు ఇంట్లో. అవునా? మేము వెజ్, మంచి ప్యూర్ వెజ్, చాలా అంటే చాలా మంచి ఐటమ్స్ చేస్తాడు డిఫరెంట్ గా. మీరు వండి పెడుతుంటారా బావకి? అది కష్టం, నన్ను వంట రూమ్ లో కోనియర్ బేసిక్ వంట దగ్గరికి. మా ఇంట్లో మా అత్తమ్మకి ఏంటంటే మా అత్తమ్మ చేసేది మేము తినాలా.
సో అది ఆమె సామ్రాజ్యం అన్నమాట. వంట రూమ్ అనేది మా అత్తమ్మ కింగ్డమ్. ఓకే సో ఆడికి గనుక నేను పుసుక్కున నేను పోయి ఏదన్నా మొదలు పెట్టుకున్నాను అనుకో, చూసినావా నా వంట నచ్చుతలేదు అందుకే వండుకొని తింటాంది అని అంటది. ఒక్కసారి వండి పెట్టలే బావకి మరి? వండి పెట్టిన కాకరకాయ టమాటా, కాకరకాయ ఇక మీరు పాలకూర, వెజ్జే తింటారు కదా ఇక. పాలకూర నచ్చిందా మళ్ళా బావకి? నచ్చింది. ఏమన్నాడు బావ? అంటే వాళ్ళ అమ్మ అంత మంచిగా ఇస్తాడు. ఎట్లాంటి కాంప్లిమెంట్స్ అంటే కూరలు ఉప్పు సరిగ్గా లేదు చూసుకోవా, ఏదో కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టున్నది, కొంచెం తక్కువ వేస్తే బాగుండేది కదా. అప్పుడు ఎట్లా అనిపిస్తుంది నీకు? మన పుష్పాల మన రష్మిగా పడేస్తది కదా, అట్లా అనిపించింది? అలా పడేయలేను కానీ అయ్యో నాకు వండడం రాదు అని నేను చెప్పిన నన్ను ఎందుకు వండమంటారు అని అంట. ఇక ఇదివరకు అట్లనే బాగా react వండేదాన్ని నేను, పెళ్ళైన తర్వాతనే నేను మొత్తమే నాకు అంత పోయింది. పోయిందా? ఇదివరకు పోనీలే. బాగా వండేదాన్ని నేను. బావన్న మీకు వండి పెడుతుండు కాబట్టి సంతోషం ఇక. అత్తమ్మ మంచిగా వండి పెడుతుంది అవునా? రెగ్యులర్ గా. అత్తమ్మనే కదా, ఆయనకి ఎప్పుడో షూటింగ్స్ లేనప్పుడు లేకపోతే ఇంట్లో అందరం ఉన్నప్పుడు. ఏం చేస్తారు అక్క షూటింగ్ లేనప్పుడు మీరు అందరూ? ఇంట్లోనే బయటికి మంచిగా పోరా? పాత సినిమాలు పెట్టుకొని కూర్చుంటాం, బయటికి ఏం పోము. మా మ్మ్. అత్తమ్మకు నాకు మా ఇద్దరికి పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. పాత సినిమాలు పెట్టుకొని హ్యాపీగా కూర్చుంటాము. మరి బావకి ఒక పాట వాడు రాదే? ఏదేమైనా సఖా విడువను నిన్నే, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే, తల్లిదండ్రులు నేర్పిన పద్ధతి మీనా, ఒట్టుగా బొట్టుగా చెబుతున్నాలే. సరే చాలా Thank ఇక you. బావ ఖుషి అయిపోయింది. బావ నచ్చిందా నీకు? ఇంటికి పోయినాక జర చెప్పు బావ ఆడినావు అని, అట్లేమన్నా చెప్పు, అక్కని ఖుషి చేయి జర. ఇంకోటి అక్క, ఒక క్వశ్చన్ ఉంది. ఇవాళ జోర్దార్ సుజాతగా లక్షల మంది ప్రేమను పొందుతున్నారు మీరు కదా. అయితే కానీ 10 ఏళ్ల క్రితం ఉన్న సుజాతను ఇప్పుడు కలిస్తే ఆమె చెవిలో ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ఎక్కడ గివ్ అప్ ఇయ్యకు. ఉమ్, ఫస్ట్లీ ఎమోషనల్ గా అని చెప్తా. అవునా? అంటే నా దాంట్లో నేను ఎక్కువ అనుకునేది, నేను ఎక్కువ ఎమోషనల్ కావద్దు 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 అనుకుంటా. ఆఫ్టర్ డెలివరీ ఇంకా అది ఎక్కువ అయిపోయింది. అవ్. సో అదొక్కటి కావద్దు అనుకుంటా. ఉమ్, అండ్ నేను నా లైఫ్ గురించి నేను ఫైట్ చేసింది కావచ్చు, నేను నిలబడ్డది కావచ్చు, నేను ఎదుర్కొన్న సవాళ్ళు కావచ్చు, నేను కాబట్టే నేను ఇట్లా నిలబడగలిగిన అనే ధైర్యం నాకు ఉంటుంది, అనే ప్రౌడ్నెస్ ఉంటుంది నాకు. ఉమ్, ఎందుకంటే మన సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఎట్లా తట్టుకుంటున్నావే తల్లి ఇవన్నీ అన్నట్టు. సో అన్నిటిని తట్టుకొని అంత స్ట్రాంగ్గా నిలబడ్డా అంటే ఎస్ ఐఎమ్ ఏ స్ట్రాంగ్ ఉమెన్ అని. కాకపోతే ఏడవకు అని నాది ఒక్కటి చెప్పుకుంటా. భలే చెప్పినావు అక్క. మస్తు అనిపించింది అక్క నీతో మాట్లాడడం. thank you. అదేదో పెద్ద సెలబ్రిటీతో మాట్లాడినట్టు అనిపించలే, నా అక్కతో మాట్లాడినట్టు. బావ గురించి చూడు ఎంత కలవరించిన నిజంగా బావ బావ అని చూడు. మళ్ళీ నువ్వు ఖుషి అయినావు కదా బావని కలవరించినందుకు. ఫుల్ క్వశ్చన్ Right. థ్యాంక్స్. అంటే నేనే అనుకుంటా అనమాట, నాకు ఒక చెల్లి ఉంటే మా ఆయన ఆయనని ఇంట్లో మాది ఎట్లయిపోతుంది అంటే, మా ఇంట్లో ఆయన పెద్ద కదా, ఆ, అందరు పెద్దరికంతో చూస్తారు. ఆయన మా ఇంట్లో ఉండడం కూడా కొంచెం సీరియస్ గానే ఉంటాడు. బయట దోస్తులతో ఉంటే ఆయన చాలా మంచి చబ్బిగా అట్లుంటాడు. నాకు అట్లా ఇష్టం. ఆయన అంత సరదాగా ఉండడము, అంత క్యూట్ ఉండడం నాకు ఇష్టం అనమాట. అబ్బా నాకు ఎవరన్నా చెల్లెన తమ్ముడు ఉంటే మంచిగా మా ఆయన ఆట పట్టించుకుంటుంటే చాలా బాగుండు కదా అని అనుకుంటా. నాకు ఆ అదృష్టం లేదు. కానీ ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు అంటుంటే ఐ ఫీల్ చాలా హ్యాపీ అనమాట. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. మీ సేవ్ ద టైగర్ 3 దుమ్ము లేపుతుంది ఆల్రెడీ, ఇంకా లేపేస్తుంది. ఇంకా మంచి మూవీస్ తోని, మంచి ఓటీటీ తోని మా ముందుకు రావాలని, ఎప్పుడు గ్యాప్ ఇవ్వకుండా మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నా. అటు యూట్యూబ్ లో అయినా ఎటన్నా మాకు కనిపిస్తూ ఉండు, గ్యాప్ ఇయ్యకు. అంటే నీకు ఎప్పుడు కనిపిస్తాను, మా ఇంటికి రారాదు. అంతేనా? వచ్చేసిగా నువ్వు చెల్లి థ్యాంక్ యూ సో అన్నావు కదా. మచ్. నిజంగా అంటే నేను ఆఫ్ స్క్రీన్ చెప్దాం అనుకునే మాట, కానీ ఆన్ స్క్రీన్ చెప్తున్నాను. నిజంగా హీరోయిన్ లెక్కున్నావు, మూవీస్ కి ట్రై చేయబ్బా. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. చాలా క్యూట్ గా మాట్లాడుతున్నావు కూడా, అంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్న ఫీలింగ్ లేదు. చాలా అంటే చాలా మంచిగా అడిగినావు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీలాంటి వాళ్ళని చూసి మేము నేర్చుకోవడం తప్ప మాది ఏం లేదు. నువ్వు ఒక యాంకర్ గా వచ్చి ఇప్పుడు సెలబ్రిటీ అయినావు, అదే మేము నేర్చుకుంటున్నాం అలాంటి వాళ్ళు ఎంతో మంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం అక్క. రైట్, అది మరి జోర్దార్ సుజాత గారితో జోర్దార్ గా జబర్దస్త్ గా మాట్లాడేసి ఎన్ని ముచ్చట్లు చెప్పింది అక్క. ఎంతో క్యూట్ గా మాట్లాడింది, బావ గురించి ఎన్ని చెప్పింది. ఇక మళ్ళీ బావ అంటున్నా అనుకోవద్దు, ఇంటర్వ్యూ చూడండి లాస్ట్ వరకు, మస్తు నచ్చుతుంది మీకు. మరి మీకు ఎట్లా అనిపించింది కామెంట్ లో చెప్పండి. మరి అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి టీవీ సినిమా. నేను లిఖిత, సైనింగ్ ఆఫ్.